గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ సమస్యతో బాధపడుతున్నారా? వీటి వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటి? వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఇనామ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఈ పైల్స్ రావడానికి రీజన్స్ ఏంటి అండ్ ఎన్ని టైప్స్ ఉంటుంది? పైల్స్ చూడండి, మనకు 2 టైప్స్ ఆఫ్ పైల్స్ అనేది ఉంటుంది అనమాట. ఒకటి ఏంటంటే ఇంటర్నల్ పైల్స్ ఉంటుంది, ఇంకొకటి ఎక్స్టర్నల్ పైల్స్ ఉంటుంది. ఎక్స్టర్నల్ పైల్స్ అంటే బయటనే మలద్వారం బయటనే మనకు కనబడుతూ ఉంటుంది అండ్ అక్కడి నుంచి అది ఆరిజిన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇంటర్నల్ పైల్స్ అంటే అది మలద్వారం లోపల ఉంటుంది, రెక్టంలో యానస్ దగ్గర ఉంటుంది అండ్ అక్కడే డెవలప్ అయ్యి చాలా ఎక్కువ అయితే బయటికి కూడా కనబడే ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట. ఇది 2 రకాల పైల్స్. ఇప్పుడు ఇందులో మనకు రీజన్స్ ఏమున్నాయి, ఎలాంటి వాళ్ళల్లో ఈ పైల్స్ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తాము అన్నట్లు చూసుకుంటే, ఫస్ట్ థింగ్, మన ఫ్యామిలీలో ఎవరికైనా పైల్స్ ఉంది అంటే మన ఫాదర్లో మదర్లో ఎవరికైనా పైల్స్ హిస్టరీ ఉందంటే మనకు కూడా వచ్చే అవకాశాలు అనేది ఉంటుంది. అచ్చా, ఎలా వస్తుంది, అవకాశాలు ఎలా పెరిగిపోతాయి, ఇది ట్రిగర్ దేని నుంచి అవుతుంది అంటే ద మెయిన్ థింగ్ ఏంటంటే మనకు కాన్స్టిపేషన్ అండి. అంటే మోషన్స్ కరెక్ట్గా రాకపోవడం, దానికి కాన్స్టిపేషన్ అని చెప్తూ ఉంటాము. సో కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు, మలబద్ధకం ఉన్నప్పుడు, అది కూడా చాలా రోజుల వరకు మీకు మలబద్ధకం ఉంది అంటే ఆ హార్డ్ మోషన్స్ మూలన, ఇంకా మోషన్ చేస్తున్నప్పుడు కొంచెం స్ట్రెయిన్ ఇచ్చి మొక్కి మోషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఇంటర్నల్లీ మనకు రాపిడి అనేది జరుగుతుంది అనమాట. సో దాని మూలన అక్కడ మనకు చిన్న చిన్న ములలు అనేటివి తయారవ్వడం జరుగుతుంది. దానికి మనం అర్షములలు, పైల్స్ అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఇది మేజర్ రీజన్లో ఫస్ట్ రీజన్ అనమాట. రెండో రీజన్ ఏముంటుంది, ఫ్రీక్వెంట్ స్టూల్స్ రావడం లేదంటే మీకు లూజ్ మోషన్స్ అనేది అవ్వడం. ఇప్పుడు ఫ్రీక్వెంట్ స్టూల్స్ అంటే కొంతమందికి ఒక రకమైన వ్యాధి ఉంటుంది, దాని పేరు ఐబిఎస్ అంటాము, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. ఇందులో ఏమవుతుందంటే తిన్న వెంటనే మోషన్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, లేదంటే ఒక రోజులో 4-5 సార్లు మోషన్ వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇలా మనకు ఫ్రీక్వెంట్గా మోషన్స్ వస్తూ ఉంటే ఈ పైల్స్ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశాలు అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏముంటుందంటే మనకు లూజ్ మోషన్స్ ఉంటే కూడా ఈ పైల్స్ ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ ఫర్ ది పైల్స్ ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు ఈ రీజన్స్ ఉంటే మీకు పైల్స్ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు పైల్స్ వచ్చింది అన్నట్లు మనం ఎలా గుర్తించాలి? ఈ ప్రాబ్లం ఎలాంటిది అంటే ఒక్కసారి ఆపరేషన్ అయింది మళ్ళీ వచ్చేయడం జరుగుతుంది, మళ్ళీ ఆపరేషన్ చేసుకున్నాం మళ్ళీ వచ్చేయడం జరుగుతుంది. చాలామందికి ఇదే ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. సో ఆపరేషన్ వరకు మనం వెళ్ళకూడదు అంటే ఏం చెయ్యాలి? ద ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లో ఇప్పుడు మనకు పైల్స్ మొదలవుతుంది, ఆ టైంలోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మనకు ఈ ఆపరేషన్ చేయాల్సిన అవసరం రాదన్నమాట. సో హౌ టు ఐడెంటిఫై? బయట కనబడితేనే పైల్సా, లేదంటే మనకు ఏ లక్షణాల మూలన మనం దానికి పైల్స్ అని చెప్పొచ్చు అంటే ద ఫస్ట్ థింగ్, మలద్వారం నుంచి మీకు బ్లీడింగ్ రావడం. సో ఒకవేళ మోషన్స్ చేస్తున్నప్పుడు మీకు బ్లీడింగ్ కనబడింది అనుకోండి, దట్ ఈస్ ద ఇనీషియల్ సైన్ అన్నమాట. ఇక్కడ మనం అనుకోవాలి మనకు పైల్స్ ఉంది, అది కూడా గ్రేడ్ 1 పైల్స్ ఉండొచ్చు. ఇక్కడ చాలామంది తప్పేం చేస్తారు, ఒక్కసారి బ్లీడింగ్ కనబడింది అనుకోండి, నెక్స్ట్ రోజు వరకు కొంచెం పప్పు అన్నం అనేది ఆపేసి కర్డ్కి వెళ్ళిపోతారు, మజ్జిగకి వెళ్ళిపోతారు, చాలా పూర్తిగా క్యూర్ అయిపోయింది అని అనుకుంటారు. అలా జరగదు, అక్కడ అలా లోపలే ఉండిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే కొంచెం మెడిసిన్స్ అనేది వాడి, కొంచెం మోషన్స్ హార్డ్ ఉంటే మోషన్స్కి నార్మలైజ్ చేసుకోవడానికి ఫైబర్ రిచ్ డైట్ అనేది తీసుకొని మెడిసిన్స్ యూజ్ చేసినారనుకోండి, ఇక్కడే ఈ పైల్స్ పూర్తిగా తక్కువ అయిపోవడం జరుగుతుంది. లేదు అంటే మనకు 1 మంత్లో ఒకసారి, 2 మంత్స్లో ఒకసారి ఖచ్చితంగా మీకు బ్లీడింగ్ వస్తుంది. ఆ బ్లీడింగ్కి మళ్ళీ మీరు ఇంకా లేట్ చేస్తే ప్రాబ్లం పెరుగుతూ పోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ పైల్ అనమాట. డాక్టర్, అయితే పైల్స్, ఫిషో, ఫిస్టులా మూడింటి గురించి, అనరెక్టల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పాం కదా, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే అండి, ఈ 3 కూడా యానోరెక్టల్ ప్రాబ్లమే, అంటే మలద్వారం దగ్గర వచ్చే ప్రాబ్లం.
ఇందులో కామన్ చూస్తూ ఉంటాము మనం పైల్స్, దాని తర్వాత ఫిషర్, దాని తర్వాత ఫిస్టులా. సో డిఫరెన్స్ ఎలా చేసుకోవచ్చు మనం పైల్స్లో ఫిషర్లో అంటే, పైల్స్లో కూడా మీకు బ్లీడింగ్ ఉంటుంది, ఫిషర్లో కూడా బ్లీడింగ్ ఉంటుంది. బట్ ఫిషర్లో ఇంటెన్స్ బర్నింగ్ ఉంటుంది అన్నమాట. బర్నింగ్ అంటే మండినట్టు నొప్పి రావడం జరుగుతుంది, కారం అక్కడ పడిందా అన్నట్లు ఆ రేంజ్లో మీకు మండుతూ ఉంటుంది మోషన్ చేసిన తర్వాత. సో దట్ ఈస్ ఫిషర్ అన్నమాట. అదే పైల్స్లో మండినట్టు నొప్పి మీకు ఉండదు, మామూలుగా నొప్పి అనేది ఉంటుంది, ఇంకా మీకు బ్లీడింగ్ కూడా అక్కడ ఉంటుంది. మోషన్ చేసే ముందు కూడా బ్లీడింగ్ రావచ్చు, లేదంటే మోషన్ చేసే తర్వాత కూడా రావచ్చు, లేదంటే మోషన్ మొత్తం బ్లీడింగ్లో కవర్ అయ్యి కూడా రావచ్చు. ఇది మెయిన్ థింగ్ అన్నమాట. ఇంకా డిఫరెన్స్ ఏముంటుందంటే, మీరు క్లీన్ చేసుకుంటున్నప్పుడు చేతులకి ములలు అనేవి తగలడం జరుగుతుంది. ఒకవేళ ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా స్ట్రక్చర్స్ మీరు ఫీల్ అవుతున్నారు అంటే అది పైల్స్ అన్నమాట. ఫిషర్లో మీరు ఏం ఫీల్ అవ్వరు. ఫిషర్ ఏంటంటే మనకు ఓన్లీ కట్ మాత్రమే, అంటే ఎక్సెసివ్ ఎక్స్పాండ్ అయిందనుకోండి యానల్ ఏరియా, అప్పుడు అక్కడ కట్ రావడం జరుగుతుంది. ఆ కట్కే మనం ఫిషర్ అంటాం అన్నమాట. సో ఇది సెకండ్ అనేది పాయింట్ అన్నమాట. ఇప్పుడు ఇందులో ఏమవుతుందంటే, మనకు పైల్స్లో చాలా పెరిగిపోయిందంటే అక్కడ లోపల నుంచి బయటికి ములలు అనేటివి కనబడుతూ ఉంటుంది, అండ్ మళ్ళీ లేచి నిలబడితే ఆటోమేటికల్లీ లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. ఇది థర్డ్ స్టేజ్ ఉంది అన్నట్లు చెప్పొచ్చు అన్నమాట. ఇంకా ఎక్కువ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా ములనంటివి బయటికి కనబడుతూ ఉంటుంది, ఇంటెన్స్ ఇచ్చింగ్ ఉంటుంది, ఇంటెన్స్ డిశ్చార్జ్ అనేది ఉండొచ్చు, అండ్ కంటిన్యూ నొప్పి అనేది ఉండొచ్చు. మోషన్ చేసిన తర్వాత కూర్చున్నా కూడా వాళ్ళకు ఒక 2 to 3 hours వరకు కూడా నొప్పి ఉండొచ్చు. ఇవన్నీ పైల్స్ లక్షణాలు అన్నమాట. ఫిషర్స్ లక్షణాల్లో ఏముంటుంది, మెయిన్లీ బర్నింగ్ ఉంటుంది, అంటే మండినట్టు అనిపించడం, కొంచెం డిశ్చార్జ్ ఉంటుంది, అండ్ ఇచ్చింగ్ ఉంటుంది, దురద ఉన్నట్టు అనిపించడం, మండినట్టు అనిపించడం. ఇది మెయిన్ అన్నమాట. దీని తర్వాత ఫిషర్ లో డిఫరెన్స్ ఏంటంటే, ఫిస్టులాలో డిఫరెన్స్ ఏంటంటే, ఫిస్టులా మనకు అక్కడ ఒక పుండు అవ్వడం అనేది జరుగుతుంది. ఇనీషియల్ స్టేజ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకు చిన్న పుండు కనబడుతుంది అక్కడ. సో దానికి మనం లైట్ తీసుకుంటాము. అప్పుడు ఏమవుతుందంటే ఆ పుండు ఇంకా లోపల పెరిగిపోవడం జరుగుతుంది. బయట నుంచి పెద్దగా కనబడదు, కానీ బటక్ ఏరియాలో లోపల మీకు యాబ్సెస్ డెవలప్ అవ్వడం జరుగుతుంది, పస్ డెవలప్ అవ్వడం జరుగుతుంది. వన్ ఫైండ్ ఏంటంటే, ఆ పస్ ఎక్కువ అయినప్పుడు, టచ్ చేస్తూ నొప్పి వస్తున్నప్పుడు అది బస్ట్ అయి బయటికి రావడం జరుగుతుంది. సో దీనికి మనం కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే, చలో పోయి బస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు నాకు పెయిన్ ఏం లేదు అని వదిలేసినారనుకోండి, మళ్ళీ 4-5 రోజుల తర్వాత పైన స్కిన్ హీల్ అవుతుంది, లోపల పస్ ఫామ్ అవ్వడం ఇంకా జరుగుతూ ఉంటుంది. సో ఇదే సైకిల్ కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. 4 రోజులు మంచిగా ఉండడం, 4 రోజులు ప్రాబ్లం ఉండడం. ఇది ఫిస్టులా ఉంటుంది అన్నమాట. అండ్ ఫిస్టులాలో ఏంటంటే మనకు చాలా పెరిగిపోయిందంటే చాలా పెయిన్ఫుల్ కండిషన్, లోపల ఒక టనల్ లాగా స్ట్రక్చర్ ఫామ్ అయిపోవడం జరుగుతుంది. నేనైతే కొన్ని పేషెంట్స్ ఎలా చూసినా అంటే, బయట ఫిస్టులా ఎలా ఉంటుందంటే, బయట నుంచి లోపల వరకు ఒక టనల్ ఫామ్ అయిపోయి మీ రెక్టంలో కూడా హోల్ పడడం జరుగుతుంది. మీరు మోషన్ చేయడానికి కూర్చుంటే యానల్ ఏరియా నుంచి కూడా మోషన్స్ బయటికి వస్తుంటుంది, అండ్ ఆ ఫిస్టులా నుంచి కూడా బయటికి వస్తుంటుంది. అంత పెద్ద హోల్ అనేది పడడం జరుగుతుంది. సో దీనికి లైట్ అనేది తీసుకోకూడదు. ఇనీషియల్ స్టేజ్లో పుండు కనబడిందా, నొప్పి ఆ ఏరియాలో కనబడుతుందా, వెంటనే డాక్టర్కి అప్రోచ్ అవ్వాలి. ఎగ్జామిన్ చేసుకుని మందులు యూజ్ చేసుకుంటే పూర్తిగా తక్కువ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. డాక్టర్, మీరు చెప్పినట్లయితే మూడిట్లో పెయిన్ కామన్గా ఉండింది, ఎక్కువ తక్కువ అలాగా. అయితే మూడిట్లో పెయిన్ ఎక్కువగా దేంట్లో ఉంటుంది, అండ్ క్యూర్ అవ్వడానికి ఎక్కువ టైం ఏది తీసుకుంటుంది? క్యూర్ అవ్వడానికి టైం ఎక్కువ అనేది మనకు ఫిస్టులా తీసుకుంటుందండి. ఎందుకంటే ఈ 3 వ్యాధులు కూడా సేమ్ ఉంటాయి, అంటే ఆపరేషన్స్ చేసుకున్నా కూడా రిటర్న్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ 3 ప్రాబ్లమ్స్లో కూడా. కానీ ఎక్కువ టైం పడడం అంటే మనకు ఫిస్టులానే. ఎందుకంటే ఆ ఏరియాలో లోపల పస్ ఫామ్ ఉంటుంది. ఆ పస్ ఫార్మేషన్ని మనం హోమియోపతిక్ మందులతో మీ ఇమ్యూనిటీ పవర్ని పెంచి మీ బాడీయే
ఆ పుండుని నార్మలైజ్ చేసుకోవాలి, హీల్ చేసుకోవాలన్నట్లు మేము ఇస్తాం కాబట్టి టైం అనేది తీసుకుంటుంది అనమాట. మెయిన్లీ ఫిస్టులా టైం తీసుకుంటుంది. అండ్ మా దగ్గర వస్తున్న కేసెస్లో నా ఒక 10 years ఎక్స్పీరియన్స్లో నేనైతే ఒక 2 to 3 కేసెస్ చూసిన ఫిస్టులాది ఎవరు ఫస్ట్ మా దగ్గర వచ్చిన వాళ్ళు, అంటే నాకు 10 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఫిస్టులా కనబడుతుంది డాక్టర్ సాబ్ అన్నట్లు ఒక 2-3 పేషెంట్స్ చూసి ఉంటా. మ్యాక్సిమం పేషెంట్ ఏంటంటే ఆపరేషన్ చేసిన తర్వాతనే మన దగ్గర వస్తారు రీఅపియర్ అవుతే. సో అలా చెయ్యకండి. ఇనీషియల్ స్టేజెస్లోనే హోమియోపతి వాడితే మీకు పర్మనెంట్గా తక్కువ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు డిపెండింగ్ అపాన్ ఇన్ విచ్ స్టేజ్ యు ఆర్, మీరు ఏ స్టేజ్లో ఉన్నారు దాన్ని బట్టి కూడా నొప్పి ఇంటెన్సిటీ ఉంటుంది. ఇప్పుడు పైల్సే ఉందనుకోండి, చాలా విపరీతంగా ఫైనల్ స్టేజ్లో ఉంది పైల్స్. సో అందులో ఎంత పెయిన్ ఉంటుందంటే నార్మల్లీ వాళ్ళు మనం కూర్చున్నట్టు కూర్చోలేరు. వాళ్ళకు ఒక స్పెషల్ సీట్ అనేది వాళ్ళు తయారు చేసుకోవాలి, లేదంటే మార్కెట్లో దొరుకుతాయి కూడా పైల్స్ పేషెంట్స్కి. సో ఆ సీట్ మీద వాళ్ళు కూర్చోవాలి, కొంచెం కూడా టచ్ అవ్వకూడదు, ఆ ఇంటెన్సిటీకి కూడా వెళ్ళిపోతారనమాట. మెయిన్లీ ఇంత ఎక్కువ అవ్వడానికి రీజన్ ఏమంటే మనం సిగ్గుపడడం అనమాట. పైల్స్కి మనం ఏంటంటే ఒక గుప్తు రోగం లాగా అనుకుంటాము. సో పైల్స్లో మెయిన్లీ బ్లీడింగ్ అది అవుతుందంటే ఇనిషియల్లీ చూపించుకున్నాం అనుకోండి ఇంత రాదు, పూర్తిగా బయటికి కనబడుతున్నప్పుడు మెల్లగా డాక్టర్ దగ్గర వెళ్తారు. అది 3rd స్టేజ్లో అప్పటికే రావడం జరుగుతుంది. అక్కడ కూడా పత్యాలు సరిగ్గా చెయ్యకుండా మొత్తం భారం మందుల మీద వేస్తారు. సో పత్యాలు చెయ్యకుంటే మనకు పూర్తిగా ఎట్లా తక్కువ అవుతుంది, మీకు తెలిసి ఉంటుంది. నాకు నాన్ వెజ్ తింటే మోషన్ గట్టిగా వస్తుంది, లేదంటే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు కొంచెం మిల్క్ కానీ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం పెరుగుతుంది అని తెలుసు, అయినా కూడా తీసుకుంటారు. ఎందుకంటే నేను మందులు వాడుతున్నా కదా అంటారు. సో అలా ఉంటే సరిపోదు, మందులు కూడా యూజ్ చేయాలి, పత్యాలు కూడా చేయాలి, అప్పుడే పూర్తిగా సెట్ అవ్వడం అనేది జరుగుతుంది, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, స్పెషల్లీ పైల్స్ అన్నమాట. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. ప్రహ్లాద్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి సార్. ఏం లేదండి, నాకు ఒక 2 months నుంచి ఒకటే బ్లీడింగ్ అవుతుంది, మోషన్ ఫ్రీగా లేదు. ఒక 2 days తర్వాత 2 days ఒకసారి పోతున్నా, చాలా విపరీతమైన మంట, నొప్పులు. నా పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. దీంతో పాటు ఇట్లా ప్రైవేట్ లో దగ్గర పోయి ఆపరేషన్ చేయించిన, అయినా కానీ ఆ ఆపరేషన్ చేసిన ఒక 4-5 రోజులు మంచిగా ఉన్నది, తర్వాత అదే ప్రాబ్లం వస్తుంది కంటిన్యూగా. నా బాధ విపరీతమైన బాధ ఉందండి. మీ హోమియోపతిలో మందులు వాడితే ఏమైనా తగ్గుతుందా? ఈ హోమియోపతి లేటుగా ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి కూడా విన్నాను, లేట్ ప్రాసెస్ అని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఎట్లా డాక్టర్ గారు నాకు ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. చెప్తానండి. ఇప్పుడు చూడండి, ఇది మార్కెట్లో ఒక మాట నడిచిపోయింది కే భయ్ హోమియోపతి అంటే లేట్ అన్నట్లు. సో పూర్తిగా అంత లేట్ కూడా ఉండదు. ఎందుకు లేట్ అంటారంటే మన దగ్గర వచ్చే కేసెస్ ఫైనల్ స్టేజ్లోనే వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే తీసుకోండి, మీరు స్టార్టింగ్లో రాలేదు, ఆపరేషన్ చేయించుకున్నారు, దాని తర్వాత కూడా వస్తే మా హోమియోపతి వాడాలని అనుకుంటున్నారు. సో మ్యాక్సిమం కేసెస్ లాస్ట్ స్టేజ్లోనే వస్తుంది. ఆ లాస్ట్ స్టేజ్ పేషెంట్స్లను మనం వెనుక మళ్ళీ నార్మలైజ్ చేయాలంటే టైం పడుతుంది. దట్ ఈజ్ ఓన్లీ ద థింగ్. ఇప్పుడు మీరు స్టార్టింగ్ నాకు ఇక నిన్నటి నుంచి కొంచెం బ్లీడింగ్ అవుతుంది, నొప్పి అవుతుంది డాక్టర్ సాబ్ అని వస్తే 2-3 రోజుల్లో నేను కూడా తక్కువ చేస్తాను. సో దట్ ఈస్ నాట్ ఎన్ ప్రాబ్లం. ఇప్పుడు మీకు తక్కువ అవుతుందా లేదా? డెఫినెట్లీ మీకు తక్కువ అవుతుందండి. రీఅపియర్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏముంటుందంటే మీ జీర్ణశక్తి కరెక్ట్ లేదు, మీ డైజెషన్ కరెక్ట్ లేదు. దాని మూలన ఏంటంటే మళ్ళీ మీకు కాన్స్టిపేషన్ కానీ, లేదంటే లూజ్ మోషన్స్ కానీ, ఫ్రీక్వెంట్ స్టూల్స్ కానీ ఇలాంటివి ప్రాబ్లం అయి ఉంటుంది. కాబట్టి మళ్ళీ రీఅపియరెన్స్ అవ్వడం జరుగుతుంది. సో హోమియోపతిలో బేసికల్లీ మేము ఏం చేస్తామంటే పైల్స్కి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ మీ డైజెషన్ని కూడా కరెక్ట్ చేస్తాము, ఫిషర్కి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ మీ డైజెషన్ని కూడా కరెక్ట్ చేస్తాము, ఫిస్టులాని ట్రీట్మెంట్ చేసుకుంటూ మళ్ళీ కాజెస్ని కూడా ట్రీట్ చేస్తాం. అంటే కారణంకి, మూల కారణంకి కూడా ట్రీట్మెంట్ ఇస్తాము, వ్యాధికి కూడా ట్రీట్మెంట్ ఇస్తాము. కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ రీఅపియరెన్స్ ఛాన్సెస్ అనేటివి తక్కువ అయిపోతాయి అన్నట్లు చెప్తామన్నమాట. సో మీరు దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్కి రండి, డెఫినెట్లీ తక్కువ అయ్యేటట్లు చూద్దాము. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శేఖర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సార్ నా ప్రాబ్లం ఏంటిదంటే ఫిస్టోలా ప్రాబ్లం ఉన్నది, సార్ తోటి మాట్లాడాలి మేడం. చెప్పండి మాట్లాడండి. సార్
చెప్పండి సార్, ఏం ప్రాబ్లం ఉందన్నారు? ప్రాబ్లం ఉన్నది. నేను ఫిస్టోలా ఒకసారి ఆపరేషన్ చేయించాను. ఓకే, అది సరిగ్గా ఆపరేషన్ కాలేదు. ఓకే, సరిగ్గా ఆపరేషన్ కాలేదు. మళ్ళీ ఆపరేషన్ చేయబడుతుందా ఏంటిది? 2 పుండ్లు అయిపోయినట్టు ఉన్నది. ఫిస్టోలాది ప్రాబ్లం అది ఉన్నదండి. ఇలా డాక్టర్ గారితో సలహా తీసుకోవాలి. ఆపరేషన్ చేయించేందుకు డాక్టర్ గారితో ఎట్లా సంప్రదించాలి, ఆ డాక్టర్ గారితో అడగాలండి. సరే సరే సార్, ఇప్పుడు చూడండి, మ్యాక్సిమం కేసెస్ ఇలాగే ఉంటాయి మనకు. కాబట్టి ఫస్ట్ మీ దగ్గర రిపోర్ట్లు ఉంటే ఆ రిపోర్ట్లు తీసుకొని మీరు రండి. లేదంటే రిపోర్ట్స్ మీరు ఒక కొత్త ఫ్రెష్ రిపోర్ట్ ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ అని ఒక రిపోర్ట్ ఉంటుంది, టెస్ట్ ఉంటుంది అన్నమాట. సో దీంట్లో మనకి ఏం తెలుస్తుంది అంటే ఆ ఫిస్టులా ఎంత లోపల వరకు ఉంది. అండ్ దాంట్లో కూడా చాలా రకాలు ఉంటుందండి. సో ఏ రకమైన ఫిస్టులా ఉంది, ఎంత లోపల వరకు ఉంది, ఆ టనల్ ఎంత డీప్గా వెళ్ళడం అనేది జరిగింది, అండ్ మీకు కాన్స్టాంట్ డిశ్చార్జ్ ఉంటుందా, ఏముంటుందో అవన్నీ మనకు తెలుసుకొని మెడికేషన్స్ అనేది ఇవ్వచ్చు. ఆల్రెడీ ఆపరేషన్ చేసుకున్నారు అని చెప్తున్నారు కాబట్టి ఇంకొకసారి ఎంఆర్ఐ చేయించుకుంటే చాలా మంచిదండి. అది చేయించుకొని మా దగ్గర ఉన్న బ్రాంచెస్కి మీరు సంప్రదించండి. నాకు కలవాలంటే నేను జూబ్లీ హిల్స్ బ్రాంచ్లో ఉంటాను. సో మీరు ఇక్కడ రావచ్చు. అండ్ తక్కువ అయ్యేటట్లు చూడొచ్చండి, పూర్తిగా తక్కువ అయ్యేటట్టు చూడొచ్చు. కొంచెం టైం పడవచ్చు మీ కేసులో. వై? బికాజ్ ఆల్రెడీ ఆపరేషన్ కూడా అయిందని చెప్తున్నారు కాబట్టి చాలా ఎక్కువ ఉన్నట్టు అర్థం. కొంచెం టైం ఇవ్వండి, డెఫినెట్లీ తక్కువ అయ్యేటట్లు చూడొచ్చు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హేమలత గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే హేమలత గారు, చెప్పండి మేడం. సార్ నాకు ప్రాబ్లం ఏంటంటే మోషన్ సరిగా రాదు సార్. మళ్ళీ ఒకటి మంట వస్తుందండి లోపల, కారం లెక్క మంట మండుతుంది. ఒకసారి ఆయుర్వేద వాళ్ళ దగ్గర చూపిస్తే ఏమన్నారంటే ఫిస్టులా అయిందని అన్నారు. ఆ మందు పెట్టారు. 1 month 2 months అట్లా మందు వాడాక కొంచెం తక్కువైంది. తక్కువయ్యాక మళ్ళీ ఎప్పుడు అసలు వేడి హీట్ బాగుంటదండి, కొద్ది కడుపు అంతా హీట్ బాగుంటది. స్టమక్ పెయిన్ అంటే మంట మంట మంట. ఓకే, స్టమక్ లో మంట ఉంటదా మీకు, లేదంటే మలద్వారం దగ్గర మంట ఉంటదమ్మా? మోషన్ పోయాక అక్కడ మంట ఉంటదండి. రైట్ సైడ్ పేగు అనేది మంట వస్తుందండి. సరే అమ్మా, చెప్తాను. సో యూజువల్లీ ఏంటంటే అమ్మా, మీకు మంట అవుతుంది, అది కూడా మలద్వారం దగ్గర మంట అవుతుంది అంటే అది ఫిషర్ ఉంటుంది. ఫిషర్ అంటే మీకు చిన్న కట్ అనేది రావడం అక్కడ జరుగుతుంది అన్నమాట. దానివల్లనే మంట ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఫిషర్నా లేదంటే ఫిస్టులా మీరు ఎక్కడో చూపించుకున్నారని చెప్పారు, వాళ్ళు ఫిస్టులా ఉంది అని చెప్పారు. కాబట్టి ఎగ్జామిన్ చేస్తేనే మనకు కరెక్ట్ తెలుస్తుంది, అంటే చూస్తేనే మనకు కరెక్ట్ తెలుస్తుంది వెదర్ ఫిస్టులా ఉందా లేదంటే ఫిషర్ ఉంది. ఫిస్టులా ఫిషర్లో డిఫరెన్స్ ఏంటి మీరు ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఫిస్టులా అంటే ఒక పుండు అని మైండ్లో పెట్టుకోండి. మీకు మలద్వారం సరౌండింగ్ ఏరియాస్లో మీకు ఒక పుండు అవ్వడం జరుగుతుంది. ఆ పుండులో నొప్పి ఉండడం జరుగుతుంది. అది యాబ్సెస్ లాగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. దాని నుంచి బ్లీడింగ్ కానీ లేదంటే పస్ కానీ రావడం జరుగుతుంది. అలా ఉంటే మీకు ఫిస్టులా ఉందంటే అర్థం. మలద్వారం దగ్గరే నొప్పి ఉంది అండ్ అక్కడే మండుతుంది అంటే అది ఫిషర్ ఉంటుంది అన్నమాట. అయినా ఫిషర్ ఉందా లేదంటే ఫిస్టులా ఉందా అన్నట్లు మనం టెస్ట్ కూడా చేసుకోవచ్చు. టెస్ట్ చేసుకొని మెడిసిన్ స్టార్ట్ చేసుకోవచ్చు. భయపడాల్సిన అవసరం ఏం లేదమ్మా. మీకు కొంచెం ఒక కొలోనోస్కోపీ అనే ఒక టెస్ట్ ఉంటుంది. ఆ కొలోనోస్కోపీ చేయించుకున్నాం అనుకోండి, ఈ బర్నింగ్ మీ పేగుల్లో ఎందుకు వస్తుంది అన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే లోపల అల్సర్స్ ఫామ్ అయిపోవడం జరుగుతుంది మీ పేగుళ్ళలో. అక్కడ ఏమవుతుందంటే మనకు బర్నింగ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది పొట్టి కడుపులో అట్లా. అండ్ దాంతో సహా కొంతమందికి బ్లాక్ కలర్ బ్లీడింగ్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో లోపల అల్సర్స్ ఫామ్ అయ్యి దాని నుంచి బ్లీడింగ్ అవుతే కూడా అలా జరుగుతుంది. సో ఇవన్నీ చూసుకుంటూ మనం మీకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. హోమియోపతిలో ఏంటంటే మనం కారణంకి కూడా ఇస్తాము, వ్యాధికి కూడా ఇస్తాము. కారణం అంటే మీ డైజెషన్ కరెక్ట్ లేకపోవడం, దానికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ మీ ఫిషర్ కానీ ఫిస్టులా ఏముంటే దానికి కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సత్యనారాయణ రెడ్డి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే. నమస్తే సత్యనారాయణ గారు, చెప్పండి సార్.
నేను 1 year నుంచి వెళ్ళి పైల్స్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నానండి. ఓకే. నా ఏజ్ 74. హలో సార్. చెప్పండి. నా ఏజ్ 74. ఓకే. ఒక ఏరియా హాస్పిటల్లో కెనాల్ క్లీనింగ్ చేసిండ్రు, అయినా కానీ లాభం లేకుండా అయింది. ఓకే. చిక్కడపల్లిలో ఉన్న బసవానందం హోమియో దగ్గరికి పోతే ఆయన మెడిసిన్స్ ఇచ్చిండు 1 month వాడమని. ఓకే. వాడిన తర్వాత ఏం రిజల్ట్ లేదు. 20 days తర్వాత ఏంటండి మీరు మందులు ఇచ్చినా గానీ ఇంత డబ్బు తీసుకున్నారు, మందులు ఇచ్చిన నాకేం ఫలితం లేదు అని అంటే అయిన దానికి ఆపరేషన్ చేయించుకోరి, నాకు సంబంధం లేదు అన్నాడు. ఇంకా తర్వాత కూడా హోమియో దగ్గరికి పోతే కూడా కొన్ని డబ్బులు తీసుకున్నారు, 6 months గ్యారంటీ అది ఇది అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏంటిది అంటే నాన్ బ్లీడింగ్ లేదు. వింటున్నారా సార్? చెప్పండి. బ్లీడింగ్ మోషన్ ఫ్రీగా రావట్లేదు. అయితే ఫ్రమ్ రెక్టమ్ నుంచి వెళ్ళి యానల్ కెనాల్ మొత్తం మజిల్స్ తో నిండిపోయినట్టుగా ఫీల్ అవుతా ఉన్నది. 2 రోజులకు ఒకసారి ఎంతంత స్ప్లిట్టెడ్ గా బలవంతంగా వస్తున్నది. మీల్స్ భోజనం చేయలేకపోతున్న భయానికి మళ్ళీ ఏదో ఇంటర్నేషనల్ హోమియో అని అంటే మొన్నసారి అంటే వాళ్ళు సరి అయిన రెస్పాన్స్ చేయలేదు. కానీ నాకు ఫ్రీ మోషన్ అయ్యి లేట్ గా బ్లీడింగ్ అవస్థ లేదు కాబట్టి భయం లేదు. నాన్ బ్లీడింగ్ ఉన్నది కాబట్టి దీనికి ఏం చేస్తారు అనేది మీ దగ్గర టెస్ట్ చేస్తారా? ఇంటర్నేషనల్ మీ కరీంనగర్ బ్రాంచ్ లో టెస్ట్ చేస్తారా లేకపోతే మళ్ళీ టెస్ట్లకి ఇంకొకరికి రాస్తారా? టెస్ట్లు అయితే మనం బయటే రాస్తామండి, మన దగ్గర టెస్ట్లు మనం చెయ్యము. సో మీకు ఏం టెస్ట్లు అవసరం ఉంటే అది డాక్టర్కి కలిసిన తర్వాత డాక్టర్ మీకు చెప్తారు. ఇంకేంటంటే మీరు 74 years అండ్ ప్రాబ్లం పైల్స్ది కొంచెం మీకు ఎక్కువనే ఉంది. మీ లక్షణాల ప్రకారంగా నేను చూసుకుంటే ప్రాబ్లం ఎక్కువనే ఉంది. సో ఇంత ప్రాబ్లంకి మనకు 20 daysలో 1 monthలో రిజల్ట్ రావడం అనేది కష్టం అన్నమాట. అండ్ ఓల్డ్ ఏజ్లో కొంచెం తక్కువ కూడా పనిచేయడం అంటే స్లో పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే మీకు అంత పవర్ఫుల్ మెడిసిన్స్ అనేది మనం ఇవ్వలేము కూడా. అపాన్ దట్ మీకు డయాబెటీస్ కానీ లేదంటే థైరాయిడ్ ఉందనుకోండి, అలా కూడా మీకు కొంచెం డైజెషన్ అనేది థైరాయిడ్ మూలన డైజెషన్ చాలా స్లో అయిపోవడం జరుగుతుంది. సో దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్, మల్టిపుల్ కాజెస్ బిహైండ్ యువర్ డిసీజ్ అన్నమాట. సో తొందరపడి నాకు 20 daysలో కావాలి, 1 monthలో కావాలి రిజల్ట్ అంటే అలా రిజల్ట్ రావడం కుదరదు. మైండ్లో పెట్టుకోండి, ఈ వ్యాధి టైం పడుతుంది. ఆపరేషన్ అయిన తర్వాత కూడా రిటర్న్ వచ్చే వ్యాధులు ఇవి. సో నిదానంగా తక్కువ చేసుకోవాలి. తొందర చేసి డాక్టర్స్ షాపింగ్ చేసి అంటే ఒక టైం ఇవ్వకుండా మళ్ళీ ఒక డాక్టర్ చేంజ్ చేసుకుంటూ పోతే వ్యాధియే పెరుగుతుంది కానీ రిజల్ట్ రాదు. కాబట్టి కొంచెం టైం ఇవ్వండి. టైం ఇచ్చి మీరు కొంచెం డైట్ మీద ఫోకస్ చేయండి. కొంచెం ఫైబర్ రిచ్ డైట్ అనేది తీసుకోండి. సో దాని నుంచి మీకు తక్కువ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. మెడిసిన్ మన కరీంనగర్ అని దగ్గర ఉందని చెప్తున్నారు కాబట్టి అక్కడ వెళ్ళి సంప్రదించండి. మన దగ్గర ల్యాబ్ అనేది లేదు, బయటనే రాస్తాము. మీరు ఎక్కడైనా టెస్టులు చేయించుకొని రావచ్చు అన్నమాట. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకున్నాం. గిరి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ఎస్ డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి అమ్మా. గిరి మేడం, అనంతపురం జిల్లా శ్రీమా మండలం. ఏం లేదు సార్, నాకు ఈ మధ్య అన్నం భోజనం చేస్తే నాకు జీర్ణం కాదు, అలాగే మోషన్ ఫ్రీగా కాదు. అలాగే సార్ నాకు ఇప్పుడు ఏదన్నా తింటే అనుకో, ఏదన్నా మసాలా ఫుడ్ కానీ మటన్ చికెన్ తిన్నా కూడా ఆ చిన్న చీమ పట్లే వస్తుంది సార్ గొంతులోకి ఎప్పుడన్నా. అట్లాగే కడుపులో కూడా ఎక్కువ మంట ఉంటుంది, దమ్మల్లో కడుపులో మంట ఉండడము. ఇప్పుడు ఏదన్నా భోజనం చేస్తే ఆ అన్నము ఆ కూరతో పాటు చీమ రావడము, అసలు జీర్ణం కాదు, మోసం ఫ్రీగా కాదు. ఏదంత సమస్య నాకు అర్థం కావట్లేదు. థైరాయిడ్ ఏమైనా ఉందా మీకు? థైరాయిడ్ సమస్య ఏమైనా ఉందమ్మా? అట్లాంటివి థైరాయిడ్స్ కానీ బీపీస్ అలాంటివి ఏం లేదు సార్ నాకు. సరేలేండి, సరే చెప్తాను. సో మీకు ఉన్న ప్రాబ్లం పేరు ఏంటంటే, మీరు చెప్తున్న లక్షణాల ప్రకారంగా చూసుకుంటే ఈ ప్రాబ్లంకి మనం GERD అన్నట్లు చెప్తామన్నమాట. GERD కూడా ఉంది, కాన్స్టిపేషన్ కూడా ఉంది. GERD అంటే గ్యాస్ట్రోఇసోఫిజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. ఇందులో ఏంటంటే కొంచెం యాసిడిటీ అనేది ఎక్కువైపోయిన తర్వాత మనకు తేన్పుల్ తీసుకుంటే ఆ తేన్పుల్లో కూడా
మనకు ఇది మొత్తం మండడం అనేది జరుగుతుంది అనమాట. గొంతు కూడా మండడం అండ్ మనం ఏం తిన్నామో అది రిటర్న్ మనకు వచ్చేటట్లు అనిపించడం, ఇవన్నీ GERD ప్రాబ్లంతో ఉండడం జరుగుతుంది. దాంతో సహా కాన్స్టిపేషన్ అని ప్రాబ్లం కూడా ఉంది మీకు. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, మోషన్ కరెక్ట్గా రాకపోవడం. సో ఇది మోషన్ కరెక్ట్గా వస్తలేదంటే దీనికి కొన్ని రీజన్స్ ఉంటుంది. ఆ ఫస్ట్ రీజన్ ఏంటంటే మీరు వాటర్ కరెక్ట్గా తాగకపోతే, తక్కువ వాటర్ తాగుతున్నారు అంటే కూడా మీకు మోషన్స్ ఇబ్బంది అవ్వడం జరుగుతుంది. ఫైబర్లెస్ డైట్ తీసుకుంటే కూడా మోషన్ ఇబ్బంది అనేది జరుగుతుంది. దాంతో సహా ఏంటంటే ఎక్కువగా కదలిక లేదు, ఒకే చోట కూర్చొని పని చేసేటోళ్ళు ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళల్లో కూడా కాన్స్టిపేషన్కి ప్రాబ్లం వచ్చే అవకాశాలు అనేది ఉంటుందన్నమాట. అండ్ రెక్టమ్ ఇన్యాక్టివిటీ ఉన్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూసుకొని మీకు ఏ మూలన ప్రాబ్లం ఉంది అది చూసుకొని మెడిసిన్స్ ఇస్తాము. సో పూర్తిగా క్యూర్ అయ్యేటట్లు మెడిసిన్స్ మన దగ్గర హోమియోపతిలో ఉంది. మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి, డెఫినెట్లీ తక్కువ అయ్యేటట్లు చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.